సార్, ఇంద్రమ్మ ఇల్లు క్యూర్ ఏరియాలో అప్లై చేసిన వాళ్ళకి వేరే స్కీమ్స్లో ఉండే బెనిఫిట్స్ పైన ఏమైనా ప్రభావం ఉంటుందా? సోషల్ మీడియాలో దీనిపైన చాలా రూమర్స్ వస్తున్నాయి. మీరు దీనిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇంటి స్థలం లేని పేద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు టవర్ స్కీమ్ని తీసుకొచ్చిన మాట మీ అందరికీ తెలిసినదే. దీంట్లో 6 lakhs లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేయడానికి ఎలిజిబులే. సో దీంట్లో అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే బీపీఎల్ వర్గాలు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే అప్లై చేస్తారు. కాబట్టి వాళ్ళకు మిగతా స్కీమ్స్ ఏదైతే వస్తుంటాయో అవన్నీ కంటిన్యూ అవుతుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దాంట్లో కొన్ని సోషల్ మీడియాలో ఒకరిద్దరు కొన్ని రూమర్స్ సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. దాని మీద మనం లీగల్ యాక్షన్ కూడా కాంటెంప్లేట్ చేస్తున్నాము. సో మీరు ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేయడం వల్ల వేరే ఏ స్కీమ్లో ఏం ప్రభావం అనేది ఉండదు. దీంట్లో ఏదైతే బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్ 6 lakhs ఉందో దాన్ని 4 దఫాలుగా ఫస్ట్ అలాట్ అయిన వెంటనే 1 లక్ష రూపాయలు కట్టాలి. తర్వాత ఎవ్రీ 3 monthsకి 2 lakhs లాస్ట్లో ఒక 1 lakh అనేది కట్టాల్సింది ఉంటుంది. అంటే వాళ్ళు 6 లక్షలు కడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ధనవంతులు అనేది అది తప్పు. వాళ్ళు పేద ప్రజలు కూడా వాళ్ళు సేవింగ్స్ ఉంది, వాళ్ళు పొదుపులు ఉండి దాని నుంచి కట్టుకుంటారు. అండ్ చాలామంది లోన్స్ తీసుకొని కూడా కడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇల్లు 50 లక్షలకి తీసుకోవాలంటే ప్రైవేట్ మార్కెట్లో నాకు 50 లక్షలు లోన్ ఇస్తారు. కానీ దానికి అర్థం ఏంటి, నేను ప్రతి సంవత్సరం 50 లక్షలు నాకు యాన్యువల్ ఇన్కమ్ ఉన్నది ఎవరు కూడా అనుకోరు. నాకు 5 లక్షలు 10 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్నా కూడా 50 లక్షలు లోన్ ఇస్తారు. అట్లానే 6 లక్షలు లోన్ తీసుకునే వాళ్ళు పేద ప్రజలే ఉంటారు. వాళ్ళు పేద ప్రజలకి అలాంటి లోన్స్ కూడా బ్యాంక్లో వస్తాయి. సో వాళ్ళకు వేరే స్కీమ్స్ అనేది దీనివల్ల కట్ అవ్వడం అనేది ఏమాత్రం కూడా ఉండదు. అలాంటి వదంతుల్ని అసలు నమ్మొద్దు. అలాంటి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది.